భార్య పుట్టింటికి వెళ్ళిందని ఉరేసుకొని చనిపోయిన ఘటన హైదరాబాద్ కుకట్పల్లి ఏరియాలో చోటు చేసుకుంది. అయితే తిమ్మరాజు రవి నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం యాపర్ల గ్రామానికి చెందిన వీళ్ళు చిన్నప్పుడే అంటే రవి చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు మాత్రం నగరానికి వలస రావడం జరిగింది. సో ఇక్కడే ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని మాత్రం వెల్లదీస్తూ ఉన్నారు. అయితే చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు రవికి నీలవేలి అనే ఒక అమ్మాయితోనైతే స్నేహం ఏర్పడింది. సో ఆ స్నేహం కాస్త పెరుగుతూ పెద్దవుతున్న కొద్దీ ప్రేమగా మారింది. ఇద్దరు కూడా గాఢంగా ప్రేమించుకున్నారు. సో వీళ్ళ పెళ్లికి మాత్రం ఇంట్లో పెద్దలు అయితే ఒప్పుకోలేదు. అయితే 2 ఏళ్ల క్రితం ఆర్య సమాజ్లో ఇద్దరు కూడా పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా కలిసి బాగానే సవ్యంగానే ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు అనేవి రావడం జరిగింది. అయితే ఈ నెల 10వ తేదీన తన భార్య మాత్రం ఇద్దరి మధ్య కొంచెం గొడవ రావడం వల్ల తన ఇంటి నుంచి పుట్టింటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ వెంటనే రవి మాత్రం తీవ్రంగా మనస్తాపానికి లోనయ్యాడు. ఆ తర్వాత తన తల్లికి ఫోన్ చేసి నా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నాకు బతకాలని లేదు అనే విధంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసింది, సో అక్కడ నువ్వు ఉండకు, ఇంటికి వచ్చేస్తే నాన్న అని చెప్పినప్పుడు తను వెంటనే ఫోన్ కట్ చేయడం జరిగింది. సో తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రవి మాత్రం ఫోన్ ఎత్తలేదు. అనుమానం వచ్చిన తల్లి తన సోదరుడు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి చూసేసరికి తను మాత్రం ఫ్యాన్కి ఊరేసుకొని కనిపించాడు. సో వెంటనే పోలీసులకైతే తను విషయాన్ని చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు వచ్చి కూడా కేసుని దర్యాప్తు చేశారు. సో మొత్తంగా ప్రజెంట్ జనరేషన్లో మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు కూడా ప్రేమించుకోవడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ పెద్దలు ఎదిరించడం కానీ ఇదంతా కూడా సర్వసాధారణం అయిపోయింది. కాకపోతే ఏ విధంగా ప్రేమించుకున్నారు, ఏ విధంగా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు, అదే విధంగా ధైర్యంగా ఉండాలి. ఏదో మనస్పర్ధలు అనేవి ప్రతి ఒక్కరి కాపురంలో కూడా అవి సర్వసాధారణం. అది ప్రేమ పెళ్లి కావచ్చు అండ్ పెద్దలు కుదిర్చిన పెళ్లి కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్క భార్య భర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఇంకా ఆత్మహత్యలు చేసుకొని చనిపోదాం అనుకుంటే దేశం మీద ఎవరు కూడా ప్రేమించుకోరు, వాళ్ళ జీవనాన్ని కొనసాగించారు, అసలు పెళ్లిలే కూడా చేసుకోరని చాలా మంది పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ విధంగా మనస్తాపానికి లోనై చనిపోకుండా కూర్చొని పెద్దలతోని మాట్లాడుకొని లేకపోతే తన భార్యకే ఫోన్ చేసుకొని ఏదో మాట్లాడుకొని ఇంటికి తీసుకొచ్చుంటే బాగుండేదేమో అనే విధంగా కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికైతే ఇక మీదట ఎవరైనా కూడా వాళ్ళ దృష్టిలోకి ఆత్మహత్య అనే ఒక పాయింట్ వచ్చిందంటే ఎవరు కూడా దానికి పాల్పడకండి. ఒక నిమిషం ఆలోచించండి, మీ కుటుంబం ఏమవుతుంది, కట్టుకున్న భార్య ఏమవుతుంది, నీ రిలేటివ్స్ ఏమవుతారు, ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. అసలు ఆత్మహత్య అనే ఒక పాయింటే ఎవరి దృష్టిలో కూడా రాకూడదు అనే విధంగా చాలామంది కూడా ఈ విషయం తెలిసిన తర్వాత సూచిస్తూ ఉన్నారు.